పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్. తపస్కాల 6వ శుక్రవార వాక్య ధ్యానాంశానికి అందరినీ కూడా యేసు నామములో ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. క్రీస్తు నాథునియందలి ప్రియ దైవబిడ్డలారా, ఈనాటి శుక్రవార వాక్య ధ్యానాంశంలో మొట్టమొదటిగా పాపము, పశ్చాత్తాపాన్ని గురించి ధ్యానించుకుందాం. పాపం అనగానేమి అని పవిత్ర గ్రంథంలో నిర్వచనం కోసం వెతికినట్లయితే దేవుని యొక్క మాటను ధిక్కరించటమే పాపము అని పదే పదే వాక్యాల ద్వారా చూస్తూ ఉన్నాం. మొట్టమొదటిగా పాపం వచ్చింది ఎక్కడయ్యా అంటే ఆది తల్లిదండ్రుల నుంచి అని వాక్యాలు సెలవిస్తూ ఉన్నాయి. ఎందుకంటే దేవుడు తినవద్దన్న ఆ యొక్క చెట్టు పండుని ఆది తల్లిదండ్రులు అవ్వ ఆదాములు తిని ఉన్నారని భగవంతుడు అడిగినప్పుడు వాళ్ళు కారణాలు చెప్తూ ఉన్నారని ఆదికాండ 3వ అధ్యాయము 13వ వాక్యము సెలవిస్తుంది. సర్పము ఆ పండును తినమని మోసపుచ్చినది అని చెప్పేసి దానికి బదులుగా వారు శాపానికి గురి అవుతూ ఉన్నారు. అదేవిధముగా ద్వితీయోపదేశ కాండములో 9వ అధ్యాయము 7వ వాక్యములో సహితము ఈ యొక్క పాపాన్ని గురించి మనం చదువుతూ ఉంటాం. మీరు ఎడారిలో ప్రభువు కోపము రెచ్చగొట్టితిరి, కాబట్టి ఐగుప్తు నుండి బయలుదేరినది మొదలు ఇచ్చటికి చేరు వరకు మీరు యావ మీద తిరగబడుచునే ఉన్నారు. అంటే దేవునికి కోపం రప్పిస్తూ ఉన్నారు, దేవుని యొక్క మాటను ధిక్కరిస్తూ ఉన్నారు. కాబట్టి 40 సంవత్సరాల ఎడారి ప్రయాణం వారికి శాపముగా మారుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, మరి నూతన నిబంధనలో మనం చదువుతూ ఉంటాం. యాకోబు గారు రాసిన లేఖలో 4వ అధ్యాయము 17వ వాక్యంలో మనందరము కూడా మేలైనది చేయగలిగి అట్లు చేయకుండా ఉండటము కూడా పాపమే అని వాక్యాలు సెలవిస్తున్నా. ఈ విధముగా చెప్పుకుంటూ పోతే దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించకపోతే పాపం చేసినట్లే, దేవునికి వ్యతిరేకంగా జీవితాన్ని కొనసాగిస్తే పాపం చేసినట్లయితే, మంచి చేయగలిగి కూడా మంచిని చేయకపోతే పాపం చేసినట్లని వాక్యాలు సెలవిస్తున్నాయి. మరి ఈ పాపాలకు మనం ప్రక్షాళన ఏ విధంగా పొందుకోవాలి, దీనికి పశ్చాత్తాపం ఏ విధంగా పొందుకోవాలి అని ప్రశ్న వేసుకున్నట్లయితే క్రీస్తు భగవంతుడే మొట్టమొదటిగా తన యొక్క వాక్య పరిచర్యలో చెప్పిన మాట మార్కు సువార్త 1వ అధ్యాయము 15వ వాక్యములో, కాలము సంపూర్ణమైనది, దేవుని రాజ్యము సమీపించినది, హృదయ పరివర్తనము చెంది సువార్తను విశ్వసింపుడు అని దేవుని యొక్క సువార్తను గురించి ప్రకటిస్తూ ఉన్నాడు. హృదయ పరివర్తనము చెందండి అంటున్నారు, దేవుని సువార్తను విశ్వసించండి అంటున్నారని వాక్యాలు పదే పదే మనకి గుర్తు చేస్తున్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ విధంగా వాక్యాలకు అనుకూలముగా లూకా సువార్తలో 18వ అధ్యాయము 13వ వాక్యములో పాపాత్ముడైన సుంకరు యొక్క ప్రార్థన, ఓ దేవా ఈ పాపాత్ముని కనికరింపుమని ప్రార్థన చేస్తూ ఉన్నా. అదే లూకా సువార్తలో 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కనువిప్పు కలిగి హృదయ పరివర్తనము కలిగి పాప సంగీతం మొదట్లో మనం ఏ విధంగా అయితే తప్పులు ఒప్పుకుంటామో అతడు తప్పులు ఒప్పుకోవటం చూస్తూ ఉన్నాం. నా తండ్రి వద్ద ఎందరో పనివారికి పుష్టిగా భోజనం లభిస్తుంది, నేను ఇక్కడ ఆకలితో అలమటిస్తున్నాను, కాబట్టి లేచి నా తండ్రి వద్దకు వెళ్ళి, తండ్రి నేను పరలోకమునకును నీకును వ్యతిరేకంగా పాపం కట్టుకుంటుని పాప సంగీతం ప్రారంభించడమే కాదు, తండ్రి దగ్గరికి వెళ్ళి అదే పాప సంగీతం చేయడం మనము చూస్తున్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, కాబట్టి ఈ విధముగా మనం చూసుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు ఈ పాపాలకు పశ్చాత్తాపం కలిగించడానికి, ప్రాయచిత్తం కలిగించడానికి తానే స్వయంగా పాప సంకీర్తనం అనే ఒక దివ్య సంస్కారాన్ని ఏర్పాటు చేశారు. అది నిజంగా బైబిల్లో ఉందయ్యా అంటే తప్పకుండా కనిపిస్తుంది. యోహాను సువార్తలో 20వ అధ్యాయము 22, 23 వాక్యాలు చదువుకున్నట్లయితే ప్రభువైన దేవాదేవుడు వారి మీద శ్వాస ఊది పవిత్రాత్మ పొందండి అని అభయమిస్తూ, మీరు ఎవరి పాపములనైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడను, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్తున్నారు. మీరు ఎవరి పాపములైనను క్షమించిన ఎడల అవి క్షమింపబడును, మీరు ఎవరి పాపములైనను క్షమింపని ఎడల అవి క్షమింపబడవు అని చెప్పాను. ఈ విధముగా
పాప సంకేతనమనే దివ్య సంస్కారము క్రీస్తు భగవంతుడే స్వయముగా ఏర్పాటు చేశాడు, స్థాపించారనడానికి ఈ వాక్యాలు మనకి సాక్ష్యముగా ఉన్నాయి. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకోసమే యాకోబు గారు రాసిన లేఖలో 5వ అధ్యాయంలో 15-16 వాక్యాలు సెలవిస్తున్నాయి. విశ్వాసముతో చేసిన ప్రార్థన వ్యాధిగ్రస్తుని రక్షిస్తుంది. ప్రభు వారిని ఆరోగ్యవంతుని చేస్తారు, వారి యొక్క పాపాలు కూడా క్షమించబడతాయి. కాబట్టి పరస్పరము మీ పాపములను ఒప్పుకొనుడు, ఒకరికొకరికి మీరు ప్రార్థన చేసుకొనుడు, అప్పుడు మీరు స్వస్థులగుతారు. నీతిమంతుని ప్రార్థన మహాశక్తివంతమైనదని భగవంతుడే గుర్తు చేస్తున్నారు. ప్రియ సహోదరి సహోదరుల, పరలోక ప్రార్థనలో సహితము భగవంతుడు నేర్పిస్తున్నారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 12 నుంచి, మా యొద్ద అప్పుబడిన వారిని మేము క్షమించినట్లు మా అప్పులను క్షమించండి. మరి 14వ వాక్యం, పరులు చేసిన దోషములను మీరు క్షమించిన ఎడల పరలోకమందలి మీ తండ్రి మీ దోషములను క్షమించను. పరులు చేసిన తప్పులను మీరు క్షమింపని ఎడల మీ తప్పులు కూడా క్షమింపబడవు అని భగవంతుడు గుర్తు చేస్తున్నాడు. ప్రియ దైవబిడ్డలారా, కాబట్టి ప్రభైన దేవాదేవుడు పదే మనకు గుర్తు చేసేది ఏమిటంటే, పాపాత్ముని యొక్క జీవితంలో ఎల్లప్పుడూ కూడా శాంతి సమాధానాలు ఉండవు, అనేక రకాలైన రోగాలు ఇబ్బందులే ఉంటాయి. కాబట్టి ఆ పాపాలకు ప్రాయశ్చిత్తము కలగాలి అంటే, ఆ పాపాలకు మనం విముక్తిని పొందాలి అంటే, ఆ యొక్క సామెతల గ్రంథంలో 28వ అధ్యాయము మరి 13-14 వాక్యాలు ఈ విధముగా సెలవిస్తూ ఉన్నాయి. సామెతల గ్రంథము 28వ అధ్యాయము 13-14 వాక్యాలు. తన పాపములను కప్పిపెట్టుకొనివాడు బాగుపడడు, ఆ పాపములను ఒప్పుకొని వానిని పరిత్యజించువాడు దేవుని యొక్క దయను పొందుకుంటాడు. దేవుని పట్ల భయభక్తులు కలవాడు సుఖమును బడియను, గుండెరాయి చేసుకొనివాడు నాశనమగునని వాక్యం సెలవిస్తున్నాయి. కాబట్టి మనం ఏ విధముగా ఉన్నామో హృదయ పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే ప్రియ దైవబిడ్డలారా, ప్రభైన దేవాదేవుడు పదే వాక్యాల ద్వారా సెలవిస్తూ ఉన్నారు. ఏమిటంటే, ఈ లోకంలో ప్రతి వ్యక్తి కూడా పాపం చేసిన వాడే. రోమేయులకు రాసిన లేఖలో 3వ అధ్యాయము 23వ వాక్యం సెలవిస్తుంది, మానవులందరూ కూడా పాపము చేసితిరి, అందరూ దేవుని యొక్క మహిమకు కొరతబడితిరి అంటున్నారు. కాబట్టి అటువంటి వాటి నుంచి విముక్తి పొందాలి అంటే మనందరం కూడా మన యొక్క నిత్య జీవితంలో మన పాపాలకు పశ్చాత్తాపడాలి. పాప సంగీతం ద్వారా మనం మన పాపాలను ఒప్పుకొని దేవుని యొక్క కృపకు పాత్రుడు కావాలి అని ప్రభైన దేవాదేవుడు పదే మనకి గుర్తు చేస్తున్నారు. ప్రియ దైవబిడ్డల, అందుకోసమే పేతురు గారు రాసిన మొదటి లేఖలో 2వ అధ్యాయంలో 24వ వాక్యం సెలవిస్తుంది, మనము పాపమునకు మరణించి నీతి కొరకు జీవించున్నట్లుగా ఆయన మన పాపములను తనపై ఉంచుకొని సిలువకు మోసెను, ఆయన పొందిన గాయములచే మీరు స్వస్థత పొందుకున్నారని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి క్రీస్తు భగవంతుని యొక్క దివ్య రక్తంలో మన యొక్క పాపాలు ప్రక్షాళన గావించబడాలి అంటే మనం పశ్చాత్తాపడాలి, పాప సంగీతనాలు చేయాలి, పాపాలను ఒప్పుకోవాలి. దేవుని యొక్క సన్నిధానంలో భగవంతుడు ఏర్పాటు చేసిన పాప సంగీతంలో తరచుగా భాగస్థులు అవ్వాలి. మనకు పాప సంగీతం చేయడం తెలిసినా తెలియకపోయినా గురువులు అనేక సందర్భాల్లో నేర్పిస్తారు. ఎవరు కూడా మనల్ని ధిక్కరించరు, ఎవరు కూడా మనల్ని వద్దని చెప్పరు. ప్రతి ఒక్కరు కూడా మనకి సహాయం చేసేవాళ్ళే. అటువంటి చక్కనైన పాప సంకీర్తనాన్ని మనందరం కూడా వినియోగించుకొని దేవుని యొక్క కృపకు పాత్రలు కావడానికి ప్రయత్నాలు చేద్దాం. ప్రభైన దేవాదేవుడు ఈ వాక్యాల ద్వారా మనందరూ కూడా పాప విముక్తిని దయచేయమని, మన యొక్క మలినమైన హృదయాన్ని పరిశుద్ధం చేయమని భగవంతుని వేడుకుందాం. ప్రభువు మీతో నుందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ యొక్క వాక్యాల ద్వారా మనందరినీ శుద్ధులను చేయుదురుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్.